హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు షీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ భారతి. ఈరోజు వీడియోలో నేను జిఎస్టీ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో 1 జనవరి 2022 నుంచి మనకి జిఎస్టీలో చాలా న్యూ చేంజెస్ వచ్చాయి. సో అవేంటో తెలుసుకుందాము. తెలుసుకోకపోతే మనకి చాలా కష్టం అవుతుంది జిఎస్టీ ఇన్వాయిసింగ్ చేసేటప్పుడు, ఫైలింగ్ చేసేటప్పుడు. సో మనము జిఎస్టీలో వచ్చిన న్యూ చేంజెస్ ఏంటి, అవి ఎప్పటి నుంచి అప్లికబుల్ అవుతాయో చూద్దాము. సో జిఎస్టీ రేట్స్ అనేవి కొన్ని చేంజ్ చేశారు. అదేవిధంగా జిఎస్టీ ఐటీసీలో, జిఎస్టీ ఫైలింగ్లో కూడా చేంజెస్ వచ్చాయి. సో జిఎస్టీలో ఏ చేంజెస్ వచ్చాయో అవి 1 జనవరి నుంచి అప్లికబుల్ అవుతాయి. సో దేంట్లో చేంజెస్ వచ్చాయో చూద్దాము. బిఫోర్ దట్ కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేసుకునే వాళ్ళు, అకౌంటెంట్గా వర్క్ చేసే వాళ్ళు, జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసుకునే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియో చివరి వరకు చూడండి ఏ చేంజెస్ వచ్చాయో. ఫస్ట్ చేంజ్ అయితే మనకి జిఎస్టీ రేట్ని కొన్ని ఐటమ్స్ పైన తగ్గించారు, కొన్ని ఐటమ్స్ పైన ఇంక్రీజ్ చేశారు. నెక్స్ట్ చేంజ్ వచ్చి ఆధార్ నెంబర్ అనేది కంపల్సరీ చేశారు. ఆధార్ కార్డ్ అథెంటికేషన్, ఆధార్ నెంబర్ అనేది మన బ్యాంక్ అకౌంట్కి ప్లస్ పాన్ నెంబర్కి కంపల్సరీ లింక్ చేసి ఉండాలి. నెక్స్ట్ థర్డ్ చేంజెస్ ఏంటంటే, సో ఓలా, ఊబర్ సర్వీసెస్ మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు వాటికి ట్యాక్స్ రేట్ అనేది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే, సో జొమాటో, స్విగ్గీ ఉన్నాయి కదా, ఫుడ్ డెలివరీ, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ రెస్టారెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి వాళ్ళు ఆన్లైన్లో ఫుడ్ డెలివరీ చేసేటప్పుడు 5% సర్వీస్ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయాలి. మనం ఆన్లైన్లో ఫుడ్ డెలివరీ తీసుకున్నప్పుడు మనం 5% ట్యాక్స్ అనేది పే చేయాలి. నెక్స్ట్ చేంజ్ అయితే ఏంటంటే, మనం జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఫైల్ చేసుకున్న తర్వాత జిఎస్టీఆర్ 3B రిటర్న్ అనేది ఫైల్ చేసుకుంటాము. ప్రీవియస్ మంత్, ఇప్పుడు కొత్తగా వచ్చిన చేంజెస్ ఏంటంటే, ప్రీవియస్ మంత్ మనం జిఎస్టీఆర్ 3B రిటర్న్ ఫైల్ చేయలేదు అంటే ఈ మంత్ జిఎస్టీఆర్ 1 రిటర్న్ మనకి ఫైల్ చేయడానికి కుదరదు. ఇది జనవరి నుంచి అప్లికబుల్ అవుతుంది. సో ఎవరైనా డిసెంబర్ మంత్ జిఎస్టీఆర్ 3B రిటర్న్స్ ఫైల్ చేయలేదు అంటే వాళ్ళు జనవరి మంత్ జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఫైల్ చేసుకోలేరండి. ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది, జనవరి నుండి కంటిన్యూ అవుతుంది. కాబట్టి రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళు జాగ్రత్తగా అన్ని రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి. ఇది మనకి ఇంపార్టెంట్ అప్డేటు. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, సో ఇంపార్టెంట్ అప్డేటు డిమాండ్ అండ్ రికవరీ అని అర్థము. ఎవరైనా జిఎస్టీఆర్ 1 రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు వాళ్ళ సేల్స్ డేటా అనేది అప్లోడ్ చేశారు. మనం జిఎస్టీఆర్ 1లో సేల్స్ డేటా ఒకటి అప్లోడ్ చేసి మనం జిఎస్టీఆర్ 3B రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఐటీసీ అనేది ఎక్కువ క్లెయిమ్ చేసుకుంటే సో దానివల్ల మనకి ప్రాబ్లం అవుతుంది. అలా మనము జిఎస్టీఆర్ 1లో ఒక డేటా ఇచ్చి జిఎస్టీఆర్ 3B రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఐటీసీ అనేది ఎక్కువగా క్లెయిమ్ చేసుకుంటే వేరే డేటా చూపించేసి ఎక్కువ ఐటీసీ క్లెయిమ్ చేసుకున్నామంటే జిఎస్టీ ట్యాక్స్ ఆఫీసర్సు ఆటోమేటిక్గా వాళ్ళు మన క్యాష్ లెడ్జర్ బ్యాలెన్సు ఆటోమేటిక్గా వాళ్ళు క్యాష్ లెడ్జర్ బ్యాలెన్స్ నుంచి రికవరీ చేసుకుంటారు. మన ఐటీసీ క్రెడిట్ బ్యాలెన్స్ నుంచి అమౌంట్ అనేది రికవరీ చేసుకుంటారు. మనం ఎక్కువ ఎంత అమౌంట్ అయితే క్లెయిమ్ చేసుకున్నామో దాన్ని రికవరీ చేసేసుకుంటారు. అదేవిధంగా మన బ్యాంక్ అకౌంట్లో ఉండే బ్యాలెన్స్ నుంచి కూడా వాళ్ళు రికవరీ చేసుకుంటారు. ఇది కూడా మనకి ఇంపార్టెంటు. కాబట్టి సో ఈ మంత్ నుంచి, జనవరి మంత్ నుంచి జిఎస్టీ రిటర్న్స్ ఫైలింగ్ చేసేవాళ్ళు, రిటర్న్స్ ఫైల్ చేసుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఫైల్ చేసుకోవాలి, లేకపోతే చాలా నష్టపోతారండి. సో ఇంకా క్లియర్గా చూద్దాం వీడియో చివరి వరకు చూడండి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ వాళ్ళు ఈ చేంజెస్ అనేవి తీసుకొచ్చారు. జిఎస్టీ లా ప్రకారము జనవరి 1 నుంచి ఇవి అప్లికబుల్ అవుతాయి. సో ట్యాక్స్ రేట్స్ అనేవి చేంజ్ చేశారని చెప్పుకున్నాము. సో అవేంటో చూద్దాం. ఇప్పుడు దేంట్లో చేంజ్ చేశారో చూద్దాము. టెక్స్టైల్స్ పైన, అంటే రెడీమేడ్ గార్మెంట్స్ అండ్ షూస్ పైన జిఎస్టీ రేట్స్ అనేవి చేంజెస్ చేశారు, ఇంక్రీజ్ చేశారు జిఎస్టీ రేట్స్ అనేవి. అవేంటో చూద్దాము. టెక్స్టైల్ సెక్టార్ పైన ప్లస్ ఫుట్వేర్స్ పైన జిఎస్టీ రేట్స్ అనేవి ఇంక్రీజ్ చేశారు. దాన్నే మనం రైజ్ అంటాము. జిఎస్టీ రేట్స్ని రైజ్ చేశారంటాము. సో ఎంత పర్సెంటేజ్ రైజ్ చేశారో చూద్దాము. ఇంతకుముందు అయితే మనకి 5% ట్యాక్స్ మాత్రమే ఉన్నది, దాన్ని 12%కి ఇంక్రీజ్ చేశారండి. ఫుట్వేర్, మనము స్లిప్పర్స్, సో మనం స్లిప్పర్స్ ఏదైనా కొనుక్కుంటే
దానిపైన జిఎస్టీ రేట్ అనేది 12% కట్టాల్సి ఉంటుంది. ఇంతకుముందు మనకి 5% ఉండేది. ఇప్పుడు 12% ట్యాక్స్ని 12% ట్యాక్స్గా దాన్ని ఇంక్రీజ్ చేశారు. సో ఫుట్వేర్స్ పైన జిఎస్టీ ట్యాక్స్ 12% అయింది ఇప్పుడు. ఆన్ ద అదర్ హ్యాండ్ ఆల్ రెడీమేడ్ టెక్స్టైల్ ప్రోడక్ట్స్. సో ఆల్ రెడీమేడ్ టెక్స్టైల్ ప్రోడక్ట్స్ ఎవరైతే సేల్ చేస్తూ పర్చేస్ చేస్తున్నారో ఎక్స్పెక్ట్ దోస్ మేడ్ విత్ కాటన్ ప్రోడక్ట్స్ కాకుండా రెడీమేడ్ గార్మెంట్స్, రెడీమేడ్ టెక్స్టైల్ ప్రోడక్ట్స్ పైన 12% ట్యాక్స్ అనేది ఇంక్రీజ్ చేశారు. ప్రీవియస్లీ 5% ఉండింది. రెడీమేడ్ డ్రెస్సెస్ పైన మనం ట్యాక్స్ అనేది 12% కట్టాల్సి ఉంటుంది. రెడీమేడ్ డ్రెస్సెస్కి జిఎస్టీ ట్యాక్స్ అనేది 5% ఉండింది, ఇప్పుడు 12%కి ఇంక్రీజ్ చేశారు. కాటన్ ప్రోడక్ట్స్ కాకుండా మిగిలిన రెడీమేడ్ డ్రెస్సెస్ కన్నీ ఈ ట్యాక్స్ రేట్ అనేది అప్లికబుల్ అవుతుందండి. ఆన్లైన్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లైక్ ఓలా, ఊబర్ ఎక్సెట్రా గోయింగ్ టు కమ్ అండర్ ద జిఎస్టీ రేంజ్. సో మనమైతే ఓలా, ఊబర్ క్యాబ్స్ అనేవి బుక్ చేసుకుంటాము ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకు కూడా 5% ట్యాక్స్ రేట్ అనేది ఉంటుంది. సర్వీస్ ట్యాక్స్ అనేది 5% సర్వీస్ ట్యాక్స్ అనేది వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అదే మనం ఆఫ్లైన్లో క్యాబ్స్ బుక్ చేసుకుంటే వాటికి ట్యాక్స్ రేట్ అనేది ఉండదండి. జిఎస్టీ రేట్స్ అనేవి కొన్నిటిపైన తగ్గించారు, కొన్నిటిపైన ఇంక్రీజ్ చేశారు. వేటిపైన తగ్గించారు, వేటిపైన ఇంక్రీజ్ చేశారు అంటే, దేనిపైన జిఎస్టీ రేట్ తగ్గించారు అంటే సింథటిక్ ఫైబర్ అండ్ కాటన్పై జిఎస్టీ రేటు ఇంతకుముందు 18% ఉండింది, దాన్ని 12%కి తగ్గించారు. మ్యాండటరీ ఆధార్ అథెంటికేషన్ ఫర్ జిఎస్టీ రీఫండ్ అండ్ రివికేషన్ అప్లికేషన్ రూల్స్. ఆధార్ నెంబర్ అనేది కంపల్సరీ చేశారు. మనకి ఆధార్ అనుసంధానం అనేది కంపల్సరీ చేశారు. సో మనం జిఎస్టీ రీఫండ్ అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మన పాన్ నెంబర్కి ఆధార్ కార్డ్ అనేది లింక్ అయి ఉండాలి. సో మన బ్యాంక్ అకౌంట్ ఏదైతే జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇచ్చింటామో ఆ బ్యాంక్ అకౌంట్కి కూడా ఆధార్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలండి. సో మనం జిఎస్టీ రీఫండ్కి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు అక్కడ మనం బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేస్తాం కదా, ఆ బ్యాంక్కి ఆధార్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి. అలా లింక్ కాకపోతే మనకి జిఎస్టీ రీఫండ్ అనేది రాదు. అదేవిధంగా మన పాన్ నెంబర్కి కూడా ఆధార్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి. 1 జనవరి నుంచి ఇది కంపల్సరీ చేశారు. ఇంకొక విషయం ఏమంటే, మనం ఇంతకుముందు జిఎస్టీ రీఫండ్ గురించి ఆధార్ కంపల్సరీ అని చెప్పుకున్నాము. మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏ పాన్ నెంబర్ ఇచ్చింటామో ఆ పాన్ నెంబర్కి ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. అదేవిధంగా మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చింటామో ఆ బ్యాంక్ అకౌంట్లోకే మనకి జిఎస్టీ రీఫండ్ అమౌంట్ అనేది ఆ అకౌంట్లోకే వచ్చేలా చేశారు వాళ్ళు. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకొక విషయము, జిఎస్టీఏ రిటర్న్స్లో కూడా కొన్ని చేంజెస్ చేశారు. బ్లాకింగ్ ఆఫ్ జిఎస్టీ రిటర్న్ ఫైలింగ్, జిఎస్టీఆర్ 1 ఫర్ నాన్ ఫైలింగ్ ఆఫ్ జిఎస్టీఆర్ 3B అని. జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఫైల్ చేసుకొని జిఎస్టీఆర్ 3B రిటర్న్స్ అనేది ఫైల్ చేసుకుంటూ ఉన్నాము. కానీ జనవరి నుంచి ఈ జిఎస్టీఆర్ 1 3B రిటర్న్స్లో కూడా చేంజెస్ చేశారు. మీరు ప్రీవియస్ మంత్కి సంబంధించిన జిఎస్టీఆర్ 3B రిటర్న్స్ అనేది ఫైల్ చేయని వాళ్ళు జనవరి మంత్ జిఎస్టీఆర్ 1 రిటర్న్ కూడా ఫైలింగ్ చేయలేరు. ఇది స్టాప్ చేసేసింది. జిఎస్టీ పోర్టల్ అనేది మనం ఫైల్ చేయలేమండి. ప్రీవియస్ మంత్కి సంబంధించిన జిఎస్టీఆర్ 3B రిటర్న్స్ ఫైల్ చేయని వాళ్ళు ఈ మంత్కి సంబంధించిన జిఎస్టీఆర్ 1 రిటర్న్ కూడా ఫైల్ చేయలేరు. సో జిఎస్టీ పోర్టల్ అనేది యాక్సెప్ట్ చేయదు. సో మనం ప్రీవియస్ మంత్కి సంబంధించిన జిఎస్టీఆర్ 3B రిటర్న్స్ ఫైల్ చేసింటేనే ఈ మంత్కి సంబంధించిన జిఎస్టీఆర్ 1 రిటర్న్ అనేది ఫైల్ చేసుకోగలము. ఇది మనకి ఇంపార్టెంట్ అప్డేటు. అందరూ జిఎస్టీఆర్ రిటర్న్స్ ఎవరైతే ఫైల్ చేస్తున్నారో వాళ్ళందరూ దీనికి సంబంధించింది తెలుసుకోవాలండి. ప్రీవియస్ మంత్కి సంబంధించిన జిఎస్టీఆర్ 3B రిటర్న్ ఫైల్ చేయకపోతే ఈ మంత్ జిఎస్టీఆర్ 1 రిటర్న్ అనేది మనం ఫైల్ చేసుకోలేము. సో ఇవి మనకి ఇంపార్టెంట్ చేంజెస్. నెక్స్ట్ ఇంకా కొన్ని చేంజెస్ ఉన్నాయి, అవేంటో చూద్దాం మనము. ఇంకొకటి అయితే మనకి ఇక్కడ డిమాండ్ అండ్ రికవరీ అని అర్థము. డిమాండ్ అండ్ రికవరీ. సో ఈ డిమాండ్ అండ్ రికవరీ అంటే ఏంటంటే, సో దీనికి సంబంధించి ఏ కొత్త నోటిఫికేషన్ ఇచ్చారంటే, మనం జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మనం సేల్స్ డేటా అనేది అప్లోడ్ చేస్తాము. సో మనం జిఎస్టీఆర్ 1లో ఒక సేల్స్ డేటా అప్లోడ్ చేసి మనం జిఎస్టీఆర్ 3B ఫైల్ చేసేటప్పుడు ఐటీసీ అనేది ఎక్కువ అమౌంట్ క్లెయిమ్ చేసుకున్నప్పుడు
మనకి ఈ డిమాండ్ అండ్ రికవరీ అనే నోటిఫికేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో మనము జిఎస్టీఆర్ 1లో వేరే ఒక డేటా సేల్స్ డేటా అప్లోడ్ చేసి జిఎస్టీఆర్ 3Bలో ఎక్కువ ఐటీసీ అమౌంట్ అనేది క్లెయిమ్ చేసుకున్నట్టయితే మనకి గవర్నమెంట్ వాళ్ళు ఆటోమేటిక్గా మన అకౌంట్లో ఉండే క్యాష్ బ్యాలెన్సు, అదేవిధంగా ఐటీసీలో ఉండే క్రెడిట్ బ్యాలెన్స్ అనేది వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. అదేవిధంగా మన బ్యాంక్ అకౌంట్ మనము జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ బ్యాంక్ అకౌంట్ అనేది ఇచ్చింటామో దాన్ని కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారండి. ఇది మనకి తెలియకుండానే ఆటోమేటిక్గా మన క్యాష్ లెడ్జర్ బ్యాలెన్సు, క్రెడిట్ లెడ్జర్ బ్యాలెన్సు ప్లస్ మన బ్యాంక్ అకౌంట్ అనేది వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. కాబట్టి మనము ఇప్పటి నుంచి జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఐటీసీ క్లెయిమ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, లేకపోతే మనం చాలా నష్టపోవాల్సి వస్తుందండి. ఇవి మనకు మెయిన్గా వచ్చిన చేంజెస్. నెక్స్ట్ మనకు వచ్చిన ఇంకొక ఇంపార్టెంట్ చేంజ్ ఏంటంటే ఈవే బిల్లులో కూడా చేంజ్ చేశారండి. చాలామంది ఈవే బిల్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని కోర్టులో అపీల్స్ పెట్టుకుంటున్నారు. ఎవరైనా ఈ జనవరి నుంచి ఈవే బిల్లుకి సంబంధించి కోర్టులో అప్పీల్ పెట్టుకోవాలి అంటే వాళ్ళు ఈవే బిల్లు ఎంత అమౌంట్కి చేశారో ఆ అమౌంట్లో 25% అమౌంట్ అనేది కోర్టుకు కట్టవలసి వస్తుంది. దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఈవే బిల్స్ గురించి అప్పీల్ చేసుకునే వాళ్ళు ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకొని వర్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ వీడియో అనేది చాలామందికి యూజ్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి. వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు వర్క్ చేసేటప్పుడు జిఎస్టీ రేట్స్ ఏవైతే చేంజెస్ అయ్యాయో అవి గుర్తుపెట్టుకోండి. జిఎస్టీ రిటర్న్స్ చేసేటప్పుడు మనకి ఏ చేంజెస్ ఉన్నాయో వాటిని గుర్తుపెట్టుకొని మనం జనవరి నుంచి రిటర్న్స్ అనేది ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.